इंसान की जिम्मेदारी क्या है? నిజంగా క్రైస్తవ్యం అనే ఆ రక్షణలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతను ఎరిగి ఉండాలి. क्रिश्चियन का उद्धार का जीवन जिसके पास है उन सबके अंदर ये जिम्मेदारी होनी అంటే चाहिए। యేసుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి పాపాలు ఒప్పుకున్న వాళ్ళు ఈ బాధ్యతను తెలుసుకుని ఉండాలి. यीशु मसीह को अपना उद्धारकर्ता करके जानकर प्रभु में जीने वाले को ये जिम्मेदारी पता होनी चाहिए। ప్రియులారా, प्रियो, మనిషికి దేవుని వాక్యం జ్ఞానం ఇచ్చుద్ది, इंसान को परमेश्वर का वचन ज्ञान देता है, బుద్ధినిచ్చుద్ది, बुद्धि देता है, తర్వాత జ్ఞాపక శక్తినిచ్చుద్ది. याद रखने की शक्ति भी देता है। మనం ఏంటో ఒకసారి మన బ్యాక్ అంటే మనకి వెనక తిరిగి చూసుకుంటే మనం ఏంటో మనకు అర్థం అవుద్ది. पीछे मुड़ के देखे हम क्या है तो हमें समझ में आ जाएगा అసలు మనం ఎవరి సంతానం? हम किसकी संतान है। అందరికీ తెలిసిన విషయమే. सबको पता है, మానవ సంతానం. इंसान की संतान, మొట్టమొదటి మానవుడు सबसे पहला मनुष्य ఆదాము అవ్వలు. आदम और हव्वा, ఆ యొక్క దంపతుల యొక్క సంతానమే ఈ ప్రపంచంలో మానవుడు. उनकी संतान ही पूरी दुनिया के इंसान है। కానీ लेकिन మానవుడు తన బాధ్యతని విస్మరిస్తున్నాడని మరి పరిశుద్ధాత్మ దేవుడి దినాల్లో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. इंसान अपनी जिम्मेदारी को भूल रहा है करके पवित्र आत्मा परमेश्वर आज के दिन बात कर रहा है। ఈ యొక్క ఈ సున్సాన్ ఈ నిర్జీవంగా ఉన్నటువంటి మరి యొక్క భూమిని నిరాకారంగా శూన్యంగా ఉన్న ఈ భూమిని దేవుడు తాను చేయిందంతా సంపూర్తిగా చేసిన తర్వాత इस निराकार और सुनसान भूमि को परमेश्वर ने अच्छे से बनाने के बाद మరి నా చిత్తాన్ని భూమిపైన పూర్తిగా వ్యాపింప చేయమని అభివృద్ధి పొందమని మరి దేవుడు తన సృష్టి యావత్తు మీద మనిషిని అధికారిగా ఉంచాడు. పిల్లారా, फूलो फलो मेरी इच्छा को पूरा करो कर कर इंसानों को पूरी पृथ्वी पर अधिकार उसने दिया। అలాంటి ఉద్దేశాన్ని మానవుడి పట్ల కలిగి ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మరి ఏ విధంగా మానవుడు తన యొక్క బాధ్యతను పోగొట్టుకున్నాడో ఈరోజు జాగ్రత్తగా విందాం. परमेश्वर का उद्देश्य इंसानों के लिए ऐसा ही है, लेकिन इंसानों ने किस तरह जिम्मेदारी को भूल कर जी रहा है उसके बारे में आज हम जाने। ప్రియులారా, प्रियो, చూడండి కీర్తన 115:16 వచనంలో చూస్తే भजन ఆకాశము దేవుడు ఆయన కొరకు ఉంచుకుని భూమి నిర్లకిచ్చానని రాసి ఉంది. అక్కడ 115:16 लिखा है, स्वर्ग तो यहोवा का है परंतु पृथ्वी उसने मनुष्यों को दी है। కీర్తనకారుడు తన కీర్తనలో చక్కగా రాసుకున్నాడు, भजनकार ने भजन संहिता में अच्छे से इस बात को చక్కగా लिखा है, పాడుకున్నాడు. अच्छे से इस गीत को गाया। ప్రియులారా, प्रियो, ఏదేను వనాన్ని మానవునికి దేవుడు అప్పగించి అక్కడ 2 బాధ్యతలు మరి నిర్వర్తించమని చెప్పాడు. इंसान को अदन की वाटिका दी और 2 जिम्मेदारियां वहां पर निभाने को कहा। 2 బాధ్యతలు. 2 जिम्मेदारियां। ఏదేను వనం అనేది దేవుడు సంచరిస్తున్నటువంటి పరిశుద్ధ స్థలం. అది अदन की वाटिका परमेश्वर का पवित्र जगह है जहां परमेश्वर घूमता था, దేవుడు మాట్లాడుతున్నాడు, प्रभु बात करता था, వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर। ఈనాడు సంఘమే పరిశుద్ధం, आजकल कलीसिया ही पवित्र है। ఎందుకంటే సంఘములో దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తాడు కాబట్టి దేవుడు ఉన్నాడు. कलीसिया में परमेश्वर वचन को प्रकट करता है इसलिए परमेश्वर है। సంఘమే దేవుడు. कलीसिया ही परमेश्वर है। మానవుడికి ఇచ్చిన బాధ్యతలు, इंसान की दी हुई जिम्मेदारियां, మొదటి బాధ్యత, రెండవ బాధ్యత. पहली जिम्मेदारी, दूसरी जिम्मेदारी। మొదటి బాధ్యత ఏదైనా వనంలో ఇచ్చాడు, पहली जिम्मेदारी अदन की वाटिका में दी, రెండవ బాధ్యత తన కుమారుడైన యేసయ్య ద్వారా సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు. दूसरी जिम्मेदारी अपने पुत्र के द्वारा कलीसिया और संगति दी। మన బాధ్యత ఏంటి మనం తెలుసుకోవాలి. हमारी जिम्मेदारी क्या है हमें जानना है। ఆదికాండము उत्पत्ति 2వ అధ్యాయము 2 अध्याय 15వ వచనం చదవండి. 15वां वचन हम पढ़ेंगे। ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. उत्पत्ति 2 अध्याय 15 वचन। हाँ। जब यहोवा परमेश्वर ने आदम को लेकर अदन की वाटिका में रख दिया ఆ, कि वह उसमें काम करे और उसकी रक्षा करे। అర్థమైందా? ఒకటేమన్నాడు, एक क्या कहा? చదవండి మీరు. యెహోవా దేవుడు యెహోవా నరుని తీసుకొని నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు ఏదేను వనములో ఉంచి 2 బాధ్యతలు ఉంచాడు. ఒకటి సేద్యపరచుటకు, దానిని కాచుటకును రెండోది తోటను కాచుటకు దానిలో ఉంచు అందులో ఉంచాడు. అంటే इसलिए वहां पे रखा। ఒక ఉద్దేశంతో దేవుడు ఉంచాడు. एक ఏదైనా उद्देश्य परमेश्वर का था इसलिए उन्हें अदन की वाटिका में జాగ్రత్తగా रखा। గమనించండి, ध्यान दीजिए, దేవునికి ఒక ఉద్దేశం ఉంది మానవ పట్ల. परमेश्वर का एक उद्देश्य है ఈ इंसान। రోజు మనం ఏం నేర్చుకోవాలంటే, आज के दिन हमें क्या सीखना है? నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. मेरे प्रति परमेश्वर का एक ఒక उद्देश्य है। క్రైస్తవుడుగా, एक क्रिश्चियन है ఒక हम, కొత్తగా జన్మించిన వ్యక్తిగా एक नए सिरे से जन्म हुए व्यक्ति के నా रूप में పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. मेरे प्रति परमेश्वर का एक उद्देश्य है। మనకున్న ఉద్దేశాల పట్ల కాదు, हमारा जो उद्देश्य है उसके దేవుని प्रति ఉద్దేశం परमेश्वर का उद्देश्य ఏంటది? वो क्या है? ఇదిగో ఈ వనంలో నేను ఉంచుతున్నాను, इस वाटिका में मैं तुझे रख रहा हूँ, నువ్వు దీన్ని సేద్యపరచాలి, तुम इसमें काम करो, ఈ తోటను నువ్వు కాయాలి. इस खेत की तुम रखवाली करो। ఈ 2 కార్యాలని నిర్వర్తించలేక ఆదాము బోర్ల పడిపోయాడు. బాబు ये दोनों काम आदम नहीं कर सका और गिर गया। పడిపోయాడు. गिर गया।
ప్రియులారా प्रियो తుచ్చమైన కార్యాలకు దిగజారిపోయాడు. तुच्छ कार्य करने के लिए बहुत ही नीचे गिर गया। పరిశుద్ధులు బాగా ఉన్న వాళ్ళు దిగజారిపోతారు. पवित्र लोग भी गिर जाते हैं। ఏదో ఒక పరిస్థితులు వస్తాయి. ऐसी कोई ना कोई परिस्थिति आ जाती है। వాళ్ళు అంటారు वो कहते हैं మేము మామూలుగా పడిపోలేదు, हम ऐसे ही नहीं गिरे, మా పరిస్థితుల వల్ల పడిపోయాం అంటారు. अपनी हालतों की वजह से हम गिर నీ गए। పరిస్థితుల్లో దేవుని గుర్తు చేసుకో. अपनी परिस्थितियों में हालत में प्रभु లోకాన్ని కాదు, లోకాశలు కాదు, संसार को नहीं, संसार की इच्छाओं को, లోకంలో ఉన్న వాటిని కాదు, संसार में जो है उसकी और नहीं, దేవుని గుర్తు చేసుకో. परमेश्वर को आप याद करो, మోకరించు. घुटने में आ నీ जाओ, పరిస్థితులన్నీ చక్కబెడతాడు. तुम्हारी सब हालतों को కఠిన హృదయాలను మారుస్తాడు. कठोर हृदय को बदल देगा। కానీ లోకంలోకి వెళ్ళిపోతే लेकिन अगर आप संसार में चले जाओगे तो సాతానుడు మనలో జొరబడతాడు. शैतान हमारे अंदर आ जाएगा। ప్రియులారా, అప్పుడు లోకం మనలో ఉంటుంది, तब संसार हमारे अंदर रहेगा, దేవుడు మన నుంచి బయటికి వెళ్ళిపోతాడు. प्रभु हमारे अंदर से बाहर चला जाएगा। చూడండి, देखिए ఆ ఆదాము आदम తుచ్చమైన కార్యాలు దిగజారిపోయాడు. नीच कार्य करने के लिए गिर गया। దేవుడు తినవద్దన్న ఆ శాప ఫలాన్ని తినేశాడు. परमेश्वर ने जो फल खाने को मना करा था, उस शापित फल को उसने खा लिया। ఏదోను వనంలో నుంచి అతనికి ఏదెను వనంలో పాపం ప్రవేశించింది. और अदन की वाटिका में पाप ने प्रवेश किया। ఏదెను వనం పాపమా, అందులో ఉన్న మనిషి పాపం చేయటం వల్ల ప్రవేశించిందా? अदन की वाटिका पाप से भरी है या उसमें रहने वाले इंसानों के द्वारा पाप वहां आया? అన్ని జనులు వదిలిపెట్టండి. अन्य जातियों को छोड़ दो। క్రైస్తవులు क्रिश्चियन लोग ఈ ఇల్లు మాకు ఖర్చుబాటు రాలా, कहते हैं ये घर हमारे लिए ठीक नहीं है, ఈ ఇల్లు మాకు ఖర్చుబాటు రాలా ये घर हमारे लिए ठीक नहीं है, అంటారు కదా. ऐसे बोलते हैं ना। ఇంటిలోకి పాపం వస్తుందా, మనిషి నుంచి వస్తుందా, ఇంట్లోనే పాపం ఉందా? घर में पाप पहले से ही है या इंसानों के द्वारा पाप आ रहा है? గుంజల ద్వారా, ప్యానుల ద్వారా, తపేళాల ద్వారా, చెమ్ముల ద్వారా, కళాయిల ద్వారా వస్తుందా పాపం? लोटों के द्वारा, बर्तन के द्वारा, प्लेटों के द्वारा, क्या इन सब के द्वारा पाप आ रहा है? ఏదేను మనము ఎంత పరిశుద్ధమైంది, ఎంత చక్కని వాతావరణము, అందులో ఉన్న మనిషి పాపం చేయటం వల్ల ఏదేను మనలోకి పాపం ప్రవేశించింది. ప్రియులారా, अदन की वाटिका इतना पवित्र और अच्छा वातावरण से भरा हुआ था, उसमें रहने वाले इंसान के अंदर पाप आ गया तो उसमें भी पाप प्रवेश किया। కట్టుకున్న ఇల్లు కాదు, ఉండే ఇల్లు కాదు పాపం, बनाने वाला घर या रहने वाला घर पाप नहीं, అందులో ఉన్న వాళ్ళ హృదయాలు. उसके अंदर रहने वालों के ఇప్పుడు ఏదేను వనంలోకి పాపం ప్రవేశించింది. अब अदन की वाटिका में पाप ने प्रवेश किया। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, ఎందుకని? क्यों? ఆదాము ద్వారా. आदम के द्वारा। ఇప్పుడు अब ముందుకు సాగాల్సిన ఆదాము వెనకంజ వేశాడు. आगे को बढ़ना था आदम को, लेकिन वो पीछे पीछे हटने लगा। విజేతగా ఉండవలసిన ఆదాము ఓడిపోయాడు. जय पाते हुए रहने वाला था आदम, लेकिन वो हार गया। దేవుడు ఏమన్నాడు? परमेश्वर ने क्या बोला? ఇదిగో देखो ఇది ఎంత ఏలు అన్నాడు. इस सब पर राज्य करो, నీవే మొత్తానికి నీవే అధికారి, सबका अधिकारी तू ही है, నీవే అధికారివి. तू ही अधिकारी है। కానీ ఒక్కటే, लेकिन एक ఆ बात, పండు తినబాబు, इस फल को मत खाना, ఆ పండు తినబాబు, इस फल को मत खाना, నువ్వే రాజు అన్నాడు. तुम ही राजा हो करके उसने कहा। కానీ ప్రియులారా, लेकिन प्रियो, తన పతనాన్ని తానే కోరుకున్నాడు. उसने ही अधिकार, अपने पतन को उसने ही चाहा। చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు, बहुत से क्रिश्चियन लोग सोचते हैं, ఏందయ్యా ఈ బాధలు, प्रभु क्या है ये दुख, ఎందుకయ్యా నువ్వు అనుమతించావు, क्यों हमारे जीवन में इस दुख को आने दिया आपने? ఎందుకయ్యా ఆయన రానీడు. वो नहीं आने देता। ఆదాములోకి దేవుడు రానిలా పాపము తనకు తానే దిగజారిపోయాడు. ప్రియులారా, आदम के अंदर परमेश्वर ने पाप को आने नहीं दिया, वो खुद इतना नीचे गिर गया कि पाप ఆ उसके अंदर आ పతనాన్ని गया। తనకు తానే కోరుకున్నాడు. उसका पतन उसी ने ही चाहा। చాలా మంది క్రైస్తవులు అంటారు, बहुत से क्रिश्चियन लोग कहते हैं ఈ సైతానుడు ఈ సైతానుడు అని. ये शैतान, కానీ ఆ సైతాను కోరుకున్నవాడు సైతాను. जो शैतान को चाहता है वो शैतान है। ఎవరైతే ఆ సైతాన్ని కోరుకుంటారో వాళ్ళు సైతాను. जो कोई शैतान को चाहता है वही शैतान है। జాగ్రత్తగా చెప్పిరారా, ध्यान दीजिए प्रिय, దేవుడు ఎప్పుడు తప్పు చేయమన్నాడు, प्रभु कभी गलत करने को नहीं कहता, ఎప్పుడు తప్పు చేయమన్నాడు. कभी भी गलत। దేవుడు ఏమన్నాడు? परमेश्वर ने क्या कहा? ఫలించండి అన్నాడు, फलो, అభివృద్ధి పొందమన్నాడు, फूलो, విస్తరించమన్నాడు, फलवंत हो जाओ, భూమిని నిండించమన్నాడు. पृथ्वी में भर जाओ। ఫలించడమే మన పని. फलना ही हमारा काम है। దేనిలో? किसमें? లోకంలోనా, संसार में, దేవునిలోనా, प्रभु में। ఎవరిలో ఫలించాలి? किसमें फलवंत होना है? మనమే కోరుకోవాలి. हमें ही कुछ चाहना है। దేవుడిచ్చిన వాక్యం అది, परमेश्वर का दिया हुआ वचन ఆయన है ये, ఆజ్ఞ. ప్రియులారా, उसकी आज्ञा है प्रियो। అసలు దౌర్భాగ్యం తెలుసా? दुख की बात क्या है पता है? ఏ జంతువుకైతే అతను పేరు పెట్టాడో అదే అతని మీద ఆక్రమణ చేసింది. जिस जानवर का उसने नाम रखा उसी जानवर ने उस पर आक्रमण किया। దేవుడు సృష్టించిన ప్రతి దానికి పేర్లు పెట్టింది ఎవరు? ఆదామే కదా. परमेश्वर ने जो भी सृष्टि की थी, हर एक का नाम किसने रखा? ఈ రోజు आदम మనం ने। పేరు పిలుస్తున్నాం. आज के दिन हम नाम लेके बुलाते हैं। కాకి, పిచ్చుక అంటున్నాం, कौवा बोलते हैं, మేక అంటున్నాం, बकरी बोलते हैं, ఆవు అంటున్నాం. गाय बोलते అది हैं। ఆదాము పెట్టిన పేరు. ये सब आदम ने नाम रखे। పాముకు పేరు ఎవరు పెట్టారు? सांप का नाम किसने रखा? పాముకు పేరు ఎవరు పెట్టారు? किसने रखा सांप का नाम? ఆదామే పెట్టాడు. आदम नहीं। ఏ పాముకైతే, ఏ జంతువుకైతే అతను పేరు పెట్టాడో ఆ జంతువే ఆయన మీద ఆక్రమణ చేసింది. जिस जानवर का नाम उसने सांप रखा उसी जानवर ने उस पर आक्रमण किया।
మోసగించింది ఆ జంతువు. धोखा दिया उसने उसे। ఆదాముకి అంత తెలిసి ఉండి కూడా చేసిన తప్పిది. आदम सब जानता था फिर भी उसने जानकर गलती की। ఆదాముకి తెలుసు पता है आदम को, తన ప్రక్కనే ఉందని తెలుసు, उसके बगल में ही है करके उसे पता है, ఉందని తెలుసు. पता है, అందుకే అంటాడు इसलिए कहता है జాగ్రత్తగా ఉండండి అంటాడు. జాగ్రత్తగా ఉండండి, ध्यान से रहो, మీ సహోదరులను కూడా నమ్మొద్దు అంటాడు. अपने भाइयों पर भी विश्वास ना करो। ఒకసారి మన తల్లిదండ్రులు మనల్ని మరిచిన దేవుడు మనకు అంటాడు. हमारे माता पिता शायद एक बार के लिए भूल जाए, लेकिन हमारा प्रभु हमें नहीं भूलता। కొన్నిసార్లు మన తల్లిదండ్రులే మన తప్పుడు విషయంలో నేర్పొచ్చు మనకి, कई बार हमारे माता पिता ही हमें गलत मार्ग में चला सकते हैं, ఎందుకంటే దేవుళ్ళు లేరు కాబట్టి. क्योंकि वो प्रभु में नहीं है, అందుకే సంఘం ఇచ్చాడు, इसलिए कलीसिया दी गई है, అందుకే కాపర్ని ఇచ్చాడు. इसलिए पासवान दिया गया है। కాపర్న ఆశ్రయిస్తే पासवान के पास ఆయన रहोगे, మంచి మంచి మెలకువలు చెప్తాడు, वो अच्छी अच्छी सावधान वाली ఆయన बातें ప్రార్థన बताएगा, చేస్తాడు మన वो గురించి. प्रार्थना करेगा हमारे ఆయన लिए। చెప్పేవన్నీ మంచిగానే ఉంటాయి. जो कुछ भी बताएगा सब अच्छी बात है, స్వార్థమైన నేర్పడు ఆయన, वो स्वार्थीपन नहीं सिखाता, నేర్పడు. नहीं అందుకే सिखाता। బైబిల్ రాసింది, इसलिए बाइबल में लिखा है, తల్లిదండ్రులైనా విడవచ్చు కానీ నేను నిన్నులోను. माता पिता छोड़ सकते हैं, लेकिन వాళ్ళన్నా तुम्हें नहीं నేను छोड़ తప్పుడు दूंगा। ప్రేరణలో పెట్టొచ్చు, वो तुम्हें गलत प्रेरणा में चला सकते हैं, కానీ దేవుడు పెట్టడు. लेकिन प्रभु नहीं चलाएगा। అందుకని इसलिए మనకు సంఘం అనే ఒక బాధ్యత ఇచ్చాడు. कलीसिया करके एक हमें जिम्मेदारी दी गई है, చక్కగా మంచి వాతావరణం ఎదగాలని మనకి ఇచ్చాడు. अच्छा वातावरण दिया है हमें प्रभु में बढ़ने के लिए। యుక్తిగల యొక్క సర్పము ఆ యొక్క కుయుక్తిని గ్రహించలేకపోయాడు ఆదాము. जो चालाक सांप था उसके धोखे को पहचान नहीं पाया। ఇక్కడ మొదటిసారి पहली మానవుడు बार పతనమైపోయాడు, దెబ్బతిన్నాడు. इंसान का पतन हुआ और उसने मार खाया। కానీ ఒక్క విషయం జాగ్రత్తగా గమనించండి, लेकिन एक बात यहाँ ध्यान दीजिए, ఎందుకు దెబ్బతిన్నాడు తెలుసా? क्यों मार खाया उसने? తెలిసి కూడా जानबूझकर। తెలిసి కూడా ఆదాము ఎందుకు దెబ్బతిన్నాడు? सब कुछ जानता था फिर भी उसने कैसे मार खा ली? నేను ప్రార్థించాను, मैंने प्रार्थना किया, ప్రభువా प्रभु తెలుసు उसे पता है ఇది తింటే నువ్వు సస్తావన్నాడు. ये खाने से तुम मर जाओगे करके कहा, సస్తానని తెలుసు, मर जाओगे करके पता है, కానీ ఎందుకు తిన్నాడు? लेकिन क्यों खाया? ఎందుకు తిన్నాడంటే क्योंकि- జాగ్రత్తగానండి, ध्यान से सुनिए। అలా అనుకున్నాడు, आदम ने सोचा దేవుడు ఉన్నాడు, परमेश्वर है, నాకేమీ కొరత లేదు, मेरे लिए किसी चीज की कमी नहीं। రోజు వస్తున్నాడు वो रोज आ रहा है, నాతో మాట్లాడుతున్నాడు, मुझसे बात कर रहा నాకు है, దేవుడు ఉన్నాడు, मेरे साथ परमेश्वर है, నాకేం కొరత లేదు. किसी चीज की कमी नहीं है। అంతటా సర్వశక్తిమంతుడు ఉండగా నా జీవితానికి ఎలాంటి ముప్పు రాదు, ఎలాంటి బాధ రాదు అని చెప్పి నిశ్చింతగా ఉన్నాడు ప్రియులారా. पूरी सृष्टि का रचने वाला सर्वशक्तिमान परमेश्वर मेरे साथ है, तो मेरे जीवन की किसी चीज में भी हानि नहीं నా होगी, అభ్యుదయానికి కూడా ఎలాంటి ముప్పు రాదు అని చెప్పి నిశ్చింతగా ఉన్నాడు. कोई भी हानि नहीं होगी मेरे जीवन में करके निश्चिंत था। ఈనాడు ఒక క్రైస్తవుడు కూడా आजकल एक क्रिश्चियन भी ఉదయం లేచిన దగ్గర నుంచి सुबह जब से उठता है దేవుడా దేవుడా అంటాడు. प्रभु प्रभु बोलता है। సండే స్కూల్ కలిసినప్పటి నుంచి बचपन से संडे स्कूल में जाते हैं ना, వాక్యాలు వింటారు, वचन सुनते हैं, అన్ని చేస్తారు, सब करते हैं, కానీ लेकिन బాధ్యతలు మర్చిపోతారు. जिम्मेदारी को भूल जाते हैं, బాధ్యతలు మర్చిపోతారు. जिम्मेदारी को भूल जाते हैं। ఒక బాధ్యత ఉంది నాకు దేవుడు ఇచ్చిందని. प्रभु ने एक जिम्मेदारी दी है मुझे। అట్లానే ఆదాం కూడా దేవుడు ఉన్నాడు, నాకేమి కొదవ లేదు, నన్ను వదిలిపెట్టడు అనే ఒక తలంపుతో ఉన్నాడు, గాని అసలు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేర్చాలనే ఒక గుర్తింపులో లేడు పిల్లారా. इसी तरह आदम की सोच भी यही थी, परमेश्वर मेरे साथ है, मेरे जीवन में कोई दुख नहीं, कोई परेशानी नहीं, हमेशा मुझे संभालेगा सोचा, लेकिन ये नहीं सोचा मेरे को एक जिम्मेदारी दी गई है, उसे मुझे सही से ఆ करना है। బాధ్యతను మర్చిపోయాడు. उस जिम्मेदारी को ही वो भूल गया। ఆదాము దేవుడిని మర్చిపోలా. आदम परमेश्वर को नहीं भूला। మీరు అనుకోబాకండి ఆదాము దేవుడిని మర్చిపోయాడని. आप ये मत सोचिए आदम परमेश्वर को भूल गया, దేవుడిని వ్యతిరేకించి మీరు అనుకోబాకండి. परमेश्वर के विरुद्ध उसने कार्य किया करके मत सोचिए, కానీ लेकिन ఆదాము మర్చిపోలా దేవుణ్ణి, आदम परमेश्वर को नहीं भूला, నాతోనే ఉన్నాడు. मेरे साथ ही है परमेश्वर, సర్వశక్తిమంతుడుగా నాకు ఇక కొద్దివేంటి मेरे साथ सर्वशक्तिमान है, तो मुझे किस चीज की कमी है? అనుకున్నాడు, గాని उसने ऐसे सोचा నా था सही। బాధ్యతను నేను మర్చిపోతున్నానే అనే ఒక ఆలోచన లేకపోయింది. मैं अपनी जिम्मेदारी को भूल रहा हूँ करके ये सोच ही नहीं था उसके अंदर। తన బాధ్యతను విస్మరించి తన హస్తగతమైన అభ్యుదయాన్ని చేతులారా జారగొట్టుకున్నాడు. अपनी जिम्मेदारी को भूल कर अपने जिंदगी को उसने हाथों से ही खो दिया। మనం అంటాం, हम कहते ఒక हैं, సామెత ఉంది, एक कहावत है, చేతులు గాలిలాక ఆకులు కొట్టుకుంటారని. हाथ जलने के बाद पत्तों को पकड़ते हैं। తన చేతిలో ఉన్నది పిల్లారా, उसी के हाथ में था सब कुछ, కావాలని జారడుచుకున్నాడు. उसने खुद ही अपने हाथों से सब कुछ हटा दिया, జారడుచుకున్నాడు. खुद ही उसके हाथों से फिसल गया। చివరికి ఏమైంది? आखिरी में क्या हुआ? సైతానికి అమ్ముడు పోయాడు. शैतान के हाथों में बिक गया, సైతానికి అమ్ముడు పోయాడు. बिक गया। పిల్లారా, प्रियो, ఆదాము యొక్క ఈ పతనము, అవివేకము, ఇది మనుషులందరికీ సంప్రాప్తించింది. आदम का ये अज्ञानी वाला काम, ये सब और पतन सब इंसानों में फैल गया। 100 అంతలుగా ఉండవలసిన ఆదాము 30 అంతలుగా కూడా లేకుండా పోయాడు. 100 के 100 गुना फलवंत होने वाला आदम जो था 30 गुना भी नहीं रह सका। దేవుడిచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. प्रभु की दी स्वतंत्रता का उसने बुरा इस्तेमाल किया, అందుకే इसलिए చివరికి
అభివృద్ధిలో లేక చివరికి ఏమైపోయాడు? కుటుంబమే చల్లా చెదరైపోయింది. उसकी बढ़ोतरी नहीं हुई और परिवार ही तितर बितर हो गया। కొన్నిసార్లు कई बार యజమానుడు కరెక్ట్ లేకపోతే घर का मालिक अगर सही नहीं होगा तो పిల్లలు కూడా దావ తప్పిపోతారు, बच्चे भी रास्ता भटक जाएंगे, భార్య కూడా దావ తప్పిపోతారు, पत्नी भी भटक जाएगी, కుటుంబం చల్లా చెదరైపోతుంది. परिवार तितर बितर हो जाएगा। అప్పుడు క్రైస్తవుడు అనే మాట ఏం తెలుసా? तब क्रिश्चियन क्या कहते हैं पता है? ఏమిచ్చాడు నాకు దేవుడు? परमेश्वर ने मुझे क्या दिया? నేను వాక్యం వినడం నాకేం వచ్చింది? वचन सुनने से मुझे क्या मिला? నేను పరిచయం చేయడం నాకేం వచ్చింది? मैंने यहाँ सेवा किया, मुझे क्या मिला? ఇంత చేశాను నాకేం मैंने వచ్చింది इतना कुछ किया, मुझे क्या मिला? అని ऐसा बोलकर చివరికి సైతానుడు దేవుడి మీద దోషం వేయటానికి నిన్ను ఉపయోగించుకుంటాడు. आखिरी में शैतान ही आपको इस्तेमाल करेगा प्रभु पर निंदा लगाने के लिए। అందుకే మన ప్రభు గారు అన్నారు, इसलिए प्रभु ने कहा ఈ లోకాధికారి రత్న దాడితే నాకేం పని? संसार का अधिकारी आ रहा है, मुझे उससे क्या काम? వాడు లోక విషయాలను ఆవిడ పెడతాడు తీసుకొచ్చి, संसार की बातें मेरे अंदर रखेगा। నేను మర్చిపోని అన్ని जो कुछ मैं भूल चुका हूं, ఒకసారి చేసి ఉండా, నేను एक समय में वो सब దానిలో మునిగిపోయి ఉండా, उसमें मैं डूबा हुआ था, కానీ ఇప్పుడు యేసు ప్రభువులో నేను జన్మించాను, लेकिन मैंने यीशु मसीह में भी जन्म ले కొత్తగా लिया, జన్మించాను. नए सिरे से मैंने जन्म ले యేసు నా लिया। ప్రభువుగా నా రక్షణ అంగీకరించాను. यीशु मसीह को अपना प्रभु और उद्धारकर्ता करके मैं मैंने रक्षण स्वीकार లో किया ఉన్నాను. है। मैं उद्धार में నాకు हूं। ఒక బాధ్యత ఉంది, मेरे पास एक जिम्मेदारी है, నాకు ఒక బాధ్యత ఉంది. जिम्मेदारी है। నేను ఏదేను వనంలో ఉన్నాను, मैं अदन की वाटिका में, ఏదేను వనం సంఘంలో ఉన్నాను, अदन की वाटिका की कलीसिया में నాకు हूं। ఒక బాధ్యత ఉంది ప్రభువా. एक जिम्मेदारी है प्रभु, అది మర్చిపోతున్నాడు, उसको भूल रहे हैं, అది మర్చిపోతున్నాడు. उसको भूल रहे हैं। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा ఈ లోకాధికారి అంటే తెలుసా? इस संसार का अधिकारी ఈ मतलब पता है? లోకాన్ని ఏలే పాపం వస్తుంది, ఆ పాపంతో నాకేం పని? इस संसार पर राज्य करने वाला एक पाप आ रहा है, उस पाप से मुझे क्या అంటే काम? పాపం ఆకారం దాల్చి వస్తుంది, मतलब पाप एक आकार लेके आ रहा है। పాపం ఆకారం దాల్చి వస్తుంది. ఆ లోకాధికారి ఈ లోకాన్ని ఏలేవాడు, ఆదాం పోగొట్టుకున్నాడు, తన హస్తగతాల నుంచి పతనమైపోయాడు. पाप एक आकार लेके संसार के अधिकारी के रूप में आ रहा है, जिसके हाथ में आदम भी हार गया। ఇప్పుడు మానవాళ్ళంతా కూడా अब पूरे संसार के लोग అందరూ పతనమైపోయారు. सबका पतन हो गया है, పాపం సంక్రమించింది. पाप सब में फैल गया। ఇంట్లో ఒక్కడు తప్పు చేస్తే ఆ రోజు ఇల్లంతా కూడా ఎంత దుఃఖంలో ఉంటుందో అన్నం కూడా వండుకోరు. घर में अगर एक गलती करे तो पूरे घर में अशांति होती है, घर में खाना भी नहीं बनता है। పాపం అనేది ఒక కరోనా వైరస్ ప్రియులారా. पाप एक कोरोना वायरस है, కరోనా వైరస్ एक कोरोना ఇంట్లో वायरस है। ఒక్కళ్ళకి గనక పాజిటివ్ వస్తే చేయించుకుంటే అందరికి వచ్చేసింది. और घर में एक को पॉजिटिव आ गया तो सब अगर टेस्ट कराएंगे तो सबके पॉजिटिव आ जाएगा। అందువల్లే ప్రపంచం అంతా ఏలుతుంది ఇప్పుడు కరోనా వైరస్. इसलिए पूरी दुनिया में भी कोरोना वायरस राज्य कर रहा है। ఇంకా రెండో లహరి వచ్చిందంట, ఇప్పుడు अब दूसरी लहर आ गई है, రెండో లహరి వచ్చిందంట. दूसरी लहर आ गई। అలానే పాపం ఏలుతూ ఉంది ప్రియులారా, इसी तरह पाप राज्य कर रहा है, పాపం ఏలుతూ ఉంది. पाप राज्य कर रहा है। మానవుడు తన బాధ్యతను విస్మరిస్తున్నాడు. इंसान अपनी जिम्मेदारी को छोड़ ఆ रहा है। దేవుడు ఉన్నాడు, हाँ प्रभु तो है, సర్వశక్తిమంతుడు నాకున్నాడు, सर्वशक्तिमान है मेरे साथ। నాకేమీ లేదు, मेरे जीवन में किसी चीज की నాకేమీ कमी కొదవ లేదు. नहीं, कोई कमी नहीं। ఆదాము లాగే మనం కూడా అనుకుంటున్నాం, आदम की तरह ही हम सोचते हैं, కానీ మన బాధ్యతని మనం మర్చిపోతున్నాం. लेकिन हमारी जिम्मेदारी को हम भूल रहे हैं। అలా బాధ్యత మర్చిపోయినప్పుడు సైతానుడు మనల్ని వెంటనే వాడుకుంటాడు. जब इस तरह की जिम्मेदारी को हम भूल जाते हैं, शैतान तुरंत हमारा इस्तेमाल करेगा। అందుకనే इसलिए క్రైస్తవుడు ఒక ఆత్మీయ ఇజ్రాయేలు అని చెప్పాను నేను. इसलिए मैंने आपको बताया क्रिश्चियन जो है एक आत्मिक इजराइल है। ఆత్మిక ఇజ్రాయేలు. आत्मिक इजराइल है। రండి आइए రోమీయులకు రాసిన పత్రిక रोमियो की लिखी पत्री 9వ అధ్యాయము. 9वां अध्याय। పౌలు గారు పత్రిక రాస్తున్నప్పుడు पौलुस पत्रिका लिखते समय రండి 9వ అధ్యాయము 9वां अध्याय తీయండి. 9:6 9वां अध्याय 6वां वचन। చూడండి. परंतु అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, గాని ఇస్సాకు వలనైన నీ సంతానం అనబడును. परंतु यह नहीं कि परमेश्वर का वचन टल गया, इसलिए कि जो इजराइल के वंश में है वह सब इजरायली नहीं, और न अब्राहम के वंश होने के कारण सब उसकी संतान ठहरे, परंतु इसहाक ही से तेरा वंश कहलाएगा। 8వ వచనం అంటాడు, 8वें वचन में कहता है, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, గాని వాగ్దాన సంబంధమైన పిల్లలే సంతానమని ఎంచబడుదురు. अर्थात शरीर की संतान परमेश्वर की संतान नहीं, परंतु प्रतिज्ञा की संतान वंश गिने जाते हैं। వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, क्योंकि प्रतिज्ञा का वचन यही है, వాక్కు. वचन। రే వచ్చే మీదటికి నీ ఒడిలో నవ్వు ఉంటుంది, అది వాక్కు ప్రియులారా. आने वाले इसी साल में तेरी गोद में एक हंसी होगी, ये वचन है। వాక్యమే దేవుడని యోహాను రాయించాడు. वचन ही करके परमेश्वर ने वचन यूहन्ना से लिखवाया। ఆ వాక్కు ద్వారా పుట్టిన వాళ్ళమే మనం. उस वचन के द्वारा पैदा हुए हैं हम। శరీర పరంగా అబ్రహాం సంతానం వాళ్ళు వారసులు కాదు, ఇజ్రాయేలీయులు శరీర పరంగా వారసులు కాదు.
शारीरिक रूप से जो संतान है अब्राहम के वो उसके वारिस नहीं है, इजरायली लोग उसके वारिस नहीं है। తర్వాత उसके बाद రోమీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చదివితే रोमियो 2 अध्याय 28वां वचन अगर देखें, 28 చూస్తే 28वां वचन देखें, బాహ్యమునకు యూదుని వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుని వాడే యూదుడు. क्योंकि यहूदी वह नहीं जो प्रकट में यहूदी है, और ना वह खतना जो प्रकट में है और देह में है, पर यहूदी वही है जो मन में है। ఇప్పుడు జాగ్రత్తగా క్రైస్తవుని యొక్క లోతైన మర్మం తెలుసుకుందాం ఈ రోజు. क्रिश्चियन के अंदरूनी बात को, गहराई को हम समझेंगे, ఆనందంగా ఉంటాం. आनंदित रहेंगे हम తెలుసుకున్నాక जानने के बाद, చాలా ఆనందంగా ఉంటాం. बहुत ही आनंदित మన పనులు रहेंगे। కూడా చక్కగా అవుతూ ఉంటాయి. हमारे काम भी अच्छे से होते रहेंगे, మనకి ఎదురొచ్చే వాళ్ళు ఎవరు లేరు. हमारे सामने आने वाला कोई అందుకే नहीं, అంటాడు इसलिए कहता है నీతిమంతుల యొక్క సంతానము ఆస్వరించబడును అంటాడు. धर्मी लोगों की संतान आशीष पाएगी, ఆయన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాను उनके అంటాడు. बच्चों के बच्चों को मैं संपत्ति वाला అసలు बनाऊंगा। మనకు కొదవలేదు ప్రియారా. हमारे जीवन में कभी ఎందుకని नहीं किया। क्यों? మొదటే మన యొక్క పితరుడు ఆదాంతో ఫలించండి అన్నాడు. అది क्योंकि पहले ही हमारे पूर्वज आदाम से परमेश्वर ने कहा फलवंत हो जाओ, సంతానం పొందండి అన్నాడు. संतान उत्पन्न करो कहा। ఈనాడు క్రైస్తవ జీవితంలో ఎన్ని దుఃఖాలు వస్తున్నాయో చూడండి ప్రియారా. आजकल क्रिश्चियनों के जीवन में कितने दुख आते हैं। ఎందుకు వస్తున్నాయంటే చేతులారా పతనమైన ఆదాంలాగా మనం కూడా చేతులారా పతనం అయిపోతున్నాం. अपने हाथ से ही आदम ने जिस तरह अपना पतन कर दिया, हम भी अपने हाथ से अपने आप को पतन कर మన బాధ్యతలు మనం మర్చిపోతున్నాం. दिया, जिम्मेदारी को हम भूल जाते దేవుడు हैं। ఉన్నాడని ఆనందపడుతున్నాం, प्रभु है करके आनंदित होते हैं, ప్రార్థన చేస్తున్నాం, प्रार्थना करते हैं, ఉపవాసాలు ఉంటున్నాం, उपवास रखते हैं, పాటలు పాడుతున్నాం. गीत गाते हैं, దేవుడు నాకున్నాడు, प्रभु मेरे साथ దేవుడు है, నాకున్నాడు. प्रभु मेरे साथ కానీ है। ఆదాం ఎట్లా బాధ్యతలు విస్మరిస్తున్నాడో మనం కూడా ఈ రోజు విస్మరిస్తున్నాం ప్రియులారా. जिस तरह आदम अपनी जिम्मेदारी को छोड़ रहा है, उस तरह हम भी अपनी जिम्मेदारी, ఇది ఆదాం ద్వారా మనకు సంక్రమించింది. ये आदम के द्वारा ही संक्रमित हुआ ఇది है, పాపము. ये पाप है। ఒక విషయం మీకు చెప్తాను. मैं एक बात आपको बताता हूँ, ఇజ్రాయేలు తోటి యూదులతోటి క్రైస్తవ్యము అంటగట్టబడింది ప్రియులారా. इजरायली और यहूदियों के साथ ही क्रिश्चियन का जीवन जुड़ा हुआ కానీ है, బాహ్యమైంది కాదు, लेकिन बाहरी रूप से नहीं, వాగ్దానముగా वादा के रूप से, మార్పు. बदलावट। యాకోబు याकूब పద్దనరాం వెళ్తున్నాడు, पद्दनराम जा रहा था, తల్లిదండ్రులు పంపిస్తున్నారు. माता पिता उसने उसे भेजा, మీ మామ ఇంటికి వెళ్ళయ్యా, तो अपने मामा के घर जाओ, అలా ఉండరా कुछ दिन वहां रहो, అన్నారు. ऐसे बोला। వెళ్ళేటప్పుడు जाते समय ఆదికాండం 28వ అధ్యాయంలో उत्पत्ति 28वें अध्याय में ఆ రాత్రి उस रात को దేవుడు అక్కడ ఉన్నాడని గమనించాడు. उसने पहचान लिया कि परमेश्वर वहां है। ఒక కళ చూశాడు, उसने एक स्वप्न देखा, स्वप्न देखा, కిందకి పైకి ఒక నిచ్చెన ఎక్కుతూ ఉన్నాం. नीचे से ऊपर एक सीढ़ी लगी हुई है, దేవదూతలు వస్తూ పోతున్నారని. स्वर्गदूत उतर रहे हैं, चढ़ रहे हैं। అంటే అర్థం ఏంటి తెలుసా? मतलब क्या है? ఆయన యేసు ప్రభువే, वो यीशु मसीह है, ఆయన యేసు ప్రభు. वो यीशु मसीह है। ఆ యొక్క పరలోకానికి భూమికి ఆయన అధికారి. स्वर्ग का और पृथ्वी का वो अधिकारी है, రాబోయే యేసయ్య, आने वाला यीशु मसीह, మెస్సయ్య, मसीह, ఆయన రాబోతున్నాడు ఈ భూమి మీదకి. वो आने वाला है इस पृथ्वी पर। ఆయన మధ్యవర్తి అని రాశాడు తిమోతిలో. वो बिचवाई है करके तिमुथियुस में, పరలోకానికి భూమికి, स्वर्ग का और पृथ्वी का, పాపులకి దేవుడికి पापियों के लिए और परमेश्वर का మధ్యవర్తి ప్రియులారా. बचवाई है वो, ఆయన గురించి రాశాడు అక్కడ. उसके विषय में लिखा है। ఇంకా విషయం జాగ్రత్తగా గమనిస్తే एक और बात ध्यान से सुनेंगे। యాకోబు అన్నాడు, याकूब ने कहा, నేను సక్కరంగా సంపాదించుకొని मैं अच्छे से कमाकर సక్కరంగా నేను తిరిగి వస్తే अच्छे से वापस लौट जाऊंगा, వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తాను. आते समय मैं यहाँ पे जरूर అది आऊंगा। బేతేల్. वो बेतेल है, బేతేల్ అంటే దేవుని ఇల్లు అని అర్థం. बेतेल मतलब परमेश्वर का ఈ घर। ఇంటికి వస్తాను, मैं इस घर में आऊंगा, నేను సంపాదించిన దశంభాగానికి ఇచ్చేస్తాను, जो कुछ मैंने कमाया है उसका दशमांश मैं तुझे నేను दूंगा, ఇస్తాను. मैं दूंगा। మనం సక్కరంగా తీసుకొస్తే मुझे अच्छे से अगर लेके आओगे, దశమాంశం నీకు ఇస్తాను. मैं दशमांश నా రాబడిలో, मेरी संपत्ति में, నాకు వచ్చిన దానిలో, मेरे पास जो कुछ అంటే నా आया, ఇంటికి వచ్చిన దానిలో, मेरे घर में जो जो आया है, నా ఇంటికి ఏదొచ్చినా जो भी कुछ है मेरे घर में, నేను ఇస్తాను, मैं दूंगा, నేను ఇస్తాను मैं दूंगा। అని కమిట్మెంట్ చేసుకున్నాడు. उसने ऐसे वादा किया, కానీ लेकिन వెళ్ళి जाकर చక్కగా భార్యలు చేసుకున్నాడు. अच्छे से उसने शादियां कर ली, పిల్లలు పుట్టారు, बच्चे पैदा हो गए, 11 మంది పిల్లలు పుట్టారు. 11 बच्चे हो गए, ఎంత ఆనందంగా ఉన్నాడు. बहुत ही आनंदित है। చక్కగా గొర్రెలు మేకలు గొడ్లు సంపాదించుకున్నాడు, अच्छे से भेड़ बकरी बछड़े उसने कमा लिए, సంపాదించుకున్నాడు. ఇక మళ్ళీ నేను వెళ్ళిపోవాలనుకున్నాడు. और मुझे अब वापस जाना है करके सोच వస్తూ लिया। ఉన్నాడు పిల్లలు. वापस आ रहा था, వస్తూ ఉన్నప్పుడు वापस आते समय ఎక్కడికి వెళ్ళాలి? उसे कहाँ जाना था? దేవుని ఇంటికి వెళ్ళాలి. परमेश्वर के घर जाना था। అంటే దేవుని ఇంటికి వెళ్ళాలా, वो परमेश्वर के घर नहीं गया, ఈయన సుక్కోతు వెళ్ళిపోయాడు. वो सुक्कोत को चला गया। జాగ్రత్తగా గమనించండి పిల్లరా, ध्यान दीजिए प्रिय, ఈయన దేవుని ఇంటికి వెళ్ళాలా. ये परमेश्वर के घर नहीं गया। బైబిల్లో बाइबल में కొన్ని చోట్ల రాసి ఉంటుంది, एक जगह लिखा है, దేవుడు హృదయాంతరంగ భాగాలలో ఉన్న ఆలోచనను పరిశీలించువాడు అని ఉంది. परमेश्वर मन के विचारों को परखने वाला है करके చూడండి, लिखा है। ఆ నీతి వచనం 17:3 చదవండి. नीति वचन 17:3 एक बार देखेंगे। 17:3 చదవండి. 17:3 చదవండి. 17:3 ఆ, వెండికి మోస తగిలినది. నీతి परंतु मनो को यहोवा जांचता है। అదేం రాసింది? హృదయం పరిశోధకుడు యెహోవా. ఉదయమని పరిశోధించేవాడు యెహోవే.
అబ్రహాం యాకోబు హృదయాన్ని పరిశీలించాడు. याकूब के हृदय को उसने అరే जांचा। ఇది ఎక్కడికి వెళ్తున్నాడు, ये किधर जा रहा है, మార్గం తప్పాడు, ये मार्ग को भटक गया, ఎక్కడికి వెళ్ళాలి, इसे कहाँ जाना था, బేతేలు వెళ్ళాలి. बेतेल जाना था, ఎక్కడైతే కమిట్మెంట్ చేసుకున్నాడు जहाँ उसने वादा किया था అక్కడికి వెళ్ళాలి. वहां जाना था। ఏం చేశాడు, क्या किया, మార్గం తప్పాడు. मार्ग भटक गया, మార్గం తప్పాడు. भटक गया। క్రైస్తవ్యం అంటే అనుభవం. क्रिश्चियन का जीवन मतलब अनुभव, క్రైస్తవం అంటే శరీరపరం కాదు పిల్లరా, क्रिश्चियन का जीवन मतलब शरीर के रूप से नहीं। అనుభవం, अनुभव, పరివర్తన, परिवर्तन, ఆలోచన. सोच। ఏ ఆలోచన, कौन सा सोच, పరిశుద్ధమైన ఆలోచన. पवित्र सोच। అది ये లోకంలో మనుషులు పెట్టినటువంటిది కాదు. संसार में इंसानों ने जैसा दिया है वैसा ఇదంతా नहीं। వ్యాపార మేళ, ये सब व्यापार का मेला है, మనుషులంతా వ్యాపార మేళ. इंसानों का व्यापार का ఎందుకని, मेला। ఆదాం సంతానం కదా, क्योंकि आदम के संतान में దేవుడు ఉన్నాడు, परमेश्वर है, నాకేమి లేమి లేదు, मेरे जीवन में నాకేం కొదువు లేదు అంటాడు, బాధ్యత మర్చిపోతాడు. कोई कमी नहीं सोचता है, जिम्मेदारी को भूल जाता है। క్రైస్తవులు क्रिश्चियन लोग బాధ్యతను ఎరిగిన వాళ్ళు. जिम्मेदारी को जानने वाले हैं। క్రైస్తవుడు అంటే బాధ్యత ఎరిగిన వాడు. क्रिश्चियन मतलब जिम्मेदारी को जानना। మనుషుల వ్యాపార మేళలో చిక్కుకుని వాడు కాదు, इंसान व्यापारों के मेले में फंस जाते वैसा नहीं। సైతాన్లో చిక్కుకున్నాడు కాదు. शैतान में फंसे हुए लोग नहीं। కుటుంబం చెల్లా చెదిరైపోయింది పిల్లారా. परिवार तितर बितर होता है। చేతులారా మనమే చేసుకుంటాం. अपने हाथों से हम ही మనం करते हैं। అనుకుంటాం ఎవరో చేస్తున్నారని, हम सोचते हैं किसको కానీ నీ वो कर వంతు रहा है। ఏంటి, लेकिन तुम्हारी जिम्मेदारी నీ क्या है? బాధ్యత ఏంటి, तुम्हारी जिम्मेदारी ఈ क्या రోజు है? నువ్వేం చేస్తున్నావు, आज के दिन तुम ఈ क्या రోజు कर నువ్వేం रहे हो? ఆలోచిస్తున్నావు. क्या सोचते हो तुम? ఒక్కసారి పీస్ మైండ్ తోటి నేను లోకానికి ఇచ్చినట్టు శాంతిని ఇవ్వట్లేదు, నా శాంతి నీకు ఇస్తున్నానని ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే, एक बार याद रखो, प्रभु ने जैसा कहा मैं तुम्हें शांति देता हूँ, अपनी शांति संसार की शांति नहीं देता। అందుకే బైబిల్ మాట ఉంది, इसलिए बाइबल में एक बात है, నీతిమంతుడు 7 మార్లు పడి లెగుస్తాడని. धर्मी इंसान 7 बार गिर जाए तो भी అంటే उठेगा। అర్థం ఏం తెలుసా, इसका मतलब क्या है, పడమని కాదు, ఇక్కడ गिरने को कह रहा है ऐसा नहीं। ఆ నీతి అనే నిప్పు ఉంది, वो धार्मिकता की आग है, నిప్పు ఉంది. शोला तो है। ఆ నీతి కూడా పోయిందనుకో, अगर वो धार्मिकता भी चली गई ఏమిటికి పనికిరాడు, फिर किसी काम का नहीं ఆ रहेगा, ఏమిటికి పనికిరాదు. किसी का काम का नहीं అందుకని रहेगा। నీతిమంతుడు అన్నాడు. इसलिए धर्मी कहा है। అంటే ఒక క్రైస్తవుల్లో ఆ నీతి, ఒక తప్పు చేసినప్పుడు తెలుసో తెలియకయ్యో తెలుసు తప్పు చేసిన ప్రభువా క్షమించని ఆ నీతి ఉంటే ఆ మనిషి మళ్ళీ తిరుగుతాడని అర్థం. అది वो इंसान अगर गलती कर ले, उसके अंदर थोड़ी सी धार्मिकता रहेगी तो गलती को पहचान कर प्रभु मुझे क्षमा करो करके वापस लौट के आ जाएगा। ఒక బండిలో నిప్పు అంటుకున్నంత వరకు ఆ బండి బాగోదు, కానీ అసలు నిప్పే లేకపోతే ఇక ఆ బండి రిపేర్ కాదు. उस गाड़ी में जब तक शोला नहीं, ఆగు, आग नहीं होगा तब हाँ। तक वो गाड़ी चलती रहेगी। బ్యాటరీ ఠీకే, बैटरी ठीक है, బ్యాటరీ ఠీకే, बैटरी ठीक है, ఓ నిప్పు వస్తుంది, बैटरी चल रही है, ఏదో సామాన్ పోయి ఉంటది. कोई ना कोई खराबी आ गई होगी। దేవుళ్ళో ఉన్నాం, प्रभु में है, ఏదో పరిస్థితులు అట్ట అయిపోయాం, परिस्थिति की वजह से ऐसे हो गए। అయ్యా ఇటు అయిపోయిన పరిస్థితుల వల్ల प्रभु हालतों की वजह से मैं ऐसा हो गया, క్షమించయ్యా, मुझे क्षमा करो, క్షమించయ్యా అని मुझे क्षमा करो। దైవదాసులతో కలిసి प्रभु के दास से मिलकर సమస్యలు పంచుకొని समस्याओं को बांटे పంచుకొని మరలా తిరిగి వస్తే फिर से वापस लौट के आ దేవుడు जाएंगे ఎంత तो ఆనంద తెలుసా, प्रभु कितना आनंदित होगा पता ఎంత है, ఆనంద తెలుసా. कितना आनंदित మన होगा पता है? హృదయాన్ని పరిశీలించే దేవుడు పిల్ల. हमारे हृदय को परखने वाला యాకోబు హృదయాన్ని పరిశీలిస్తున్నాడు దేవుడు. याकूब के हृदय को परखने అయ్యో वाला యాకోబు తప్పిపోయాడు, याकूब भटक गया। ఎక్కడికి వెళ్ళాలి, किधर जाना है, దేవుని ఇల్లు, परमेश्वर का घर, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు, लेकिन किधर जा रहा है, సుక్కోతికి వెళ్తున్నాడు. सुक्कोत को जा रहा है। ఇల్లు ఏం చేస్తున్నాడు, जाकर क्या कर रहा है, ఇల్లు కట్టుకున్నాడు, घर बनाया, ఇల్లు కట్టుకున్నాడు, घर बनाया, చక్క పాకాలు వేసుకున్నాడు. अच्छे से तंबुए डाल लिए। మీరు తర్వాత 34 చూస్తే ఆది కాండం उसके बाद उत्पत्ति 33 అనుకుంటాను, 33 में अगर देखें तो చదువుకోండి, बाद में आप पढ़ తర్వాత लीजिए, చదువుకోండి, बाद में पढ़ వెళ్ళి लीजिए, పాకాలు వేసుకున్నాడు. जाकर उसने तंबुए डाल दिए। దేవుడు కట్టిన ఇల్లు కాకుండా తను కట్టుకున్న ఇల్లు కట్టుకున్న ఇంట్లో ఉన్నాడు. परमेश्वर के बनाए हुए घर को छोड़कर खुद के बनाए हुए घर में ఈనాడు रहा। క్రైస్తవుడు మనం కట్టుకున్న ఇల్లు అంటే మన ఆలోచనలు, ఈ లోకము, ఈ మాలిన్యం. దేవుని కట్టిన ఇల్లు అంటే సహవాసము, సహవాసం అంటే అనుభవము, అనుభవం అంటే పరిశుద్ధత, రోజు పవిత్రత నడవటమే సంఘం. अपना घर मतलब अपने सोच, अपने विचार, अपनी चिंताओं से बनाए हुए। परमेश्वर का घर मतलब कलीसिया, वचन और पासवान है। బాధ్యతలు మర్చిపోందే సంఘం. जिम्मेदारी को नहीं भूलती कलीसिया। అప్పుడు చూడండి, देखिए నీ तब చేతుల కష్టార్జన నిత్యంగా తింటావు అంటాడు. तुम अपने हाथ की मजदूरी जरूर खाओगे। నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ ఫలవంతం. जहाँ पर तुम हाथ रखोगे वहाँ फलवंत हो। ఆదాము పోగొట్టుకున్న దాన్ని మళ్ళా యేసయ్య మనకు తిరిగి ఇచ్చాడు. आदम ने जो खो दिया, यीशु मसीह ने हमें फिर से लौटा दिया। ఆదాము సాతాను లొంగిపోతే యేసయ్య సాతానాన్ని ఓడించేశాడు. आदम शैतान के हाथ में झुक गया और लेकिन परमेश्वर ने, यीशु मसीह ने शैतान को हरा दिया। క్రీస్తే సంఘము, मसीही कलीसिया है, పరిశుద్ధత, पवित्रता है, ఆ శరీరమే సంఘము. वो शरीर ही कलीसिया మన है। అవయవాలు हम अंग है, అవయవాలు हम अंग है। జాగ్రత్తగా ఉంచండి. प्रिय ध्यान से सुनिए। ఒక వ్యక్తి సంఘానికి వెళ్ళి एक व्यक्ति कलीसिया में गया, అంటే శారీరక పరంగా, భౌతిక పరంగా मतलब भारी शारीरिक रूप से ఒక జగాలో కూర్చొని एक जगह बैठा ఆలోచిస్తున్నాడు అనుకోండి, और सोच रहा है, समझ लीजिए, పొద్దుగూరు ఫోన్ లో మాట్లాడుతున్నాడు అనుకోండి. बार बार फोन में बात कर रहा है। ఎవరైనా वो कौन है, దేవునికి విరుద్ధంగా ఉన్నవాడే, परमेश्वर के विरुद्ध जीने वाला है, అనుభవాలకు విరుద్ధంగా ఉన్నవాడే. अनुभव से विरुद्ध जीने वाला है। కాబట్టి ప్రియులారా इसलिए प्रिय చూడండి, देखिए, యాకోబు పరిస్థితి తెలిసిపోయింది, याकूब की हालत उसे पता, యాడికి అతను తెలిసిపోయింది. वो कहाँ जा रहा है पता चल गया। వెంటనే तुरंत
యాకోబుకి ఒక భయం ఉంది. याकूब के अंदर एक डर, ఎన్ని సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉండా, తల్లికి దూరంగా ఉండా, అన్నకు దూరంగా ఉండా ఒకే ఒక భయం అతను ఏదిస్తుంది. कई सालों से अपने माता पिता और भाई से दूर था, लेकिन एक ही डर उसे सता रहा था। ఏంటది? वो क्या? నాన్న మోసం చేశాను, मैंने अपने पापा को धोखा दिया, నా అన్నని मेरे भाई को धोखा दिया। నన్ను చంపుతానన్నాడు. वो उसने कहा मुझे मार डालेगा, చంపుతాడేమో, शायद मुझे मारेगा, అసలు చంపుతాడేమో शायद मुझे मारेगा। అని భయము. ये डर, ఆ భయమే ये डर ही ఎప్పుడైతే ఆ స్థలంలో అడుగు పెట్టాడో, जब उसने उस जगह पे कदम रखा, ఆ ప్రాంతంలో అడుగు పెట్టాడో, जब उस जगह में उसने कदम रखा, భయం ఆవరించింది. तब उसके अंदर डर आ गया, భయం ఆవరించింది. तब उसके अंदर डर आ నాన్న गया, వస్తాడేమో, शायद मेरा भाई आएगा, నాన్న వస్తాడేమో. मेरा भाई आएगा। ప్రియులారా, प्रियों, ఆ రాత్రి उस दिन रात మీరు को జాగ్రత్తగా బైబిల్ చూస్తే, अगर ध्यान से बाइबल देखें, ఆ రాత్రి उस दिन रात को 32వ అధ్యాయము ఆది కాండము 22వ వచనం నుంచి చూస్తే యబ్బోకు రేవు దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. यहाँ पे उत्पत्ति 32वें अध्याय में 22वां वचन देखे तो यब्बोक नदी के पास आकर रुक गया। యబ్బోకు అనేది ఒక వాగు. यब्बोक एक घाट है, మృత సముద్రానికి 30 కిలోమీటర్ల ఉత్తరాన యర్దాన్ నదిలో తూర్పు నుంచి ప్రవహిస్తున్న వాగు. ప్రియులారా, यरदन नदी के पूरब से बहने वाला एक घाट है ये। యెహోవా దూత వచ్చి ఆ రాత్రి అంతా పెనుగులాడినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. यहोवा का दूत आया और वहां पे उसके साथ उसका मल्लयुद्ध हुआ करके हम ఆ देखते हैं। యెహోవా దూత అంటే దేవుని కుమారుడే. ప్రియులారా, तो यहोवा యేసయ్యే. दूत मतलब परमेश्वर का पुत्र यीशु मसीह है। యేసయ్యే. यीशु ఆయన मसीह है, లేకుండా ఏమీ జరగలేదు. बिना उसके कुछ भी नहीं हुआ। రాత్రి వచ్చేసాడు. रात को आया, ఏందో తెలుసా, మనం అనుకున్నట్టుగా जैसे हमने सोचा ఈ है, పోరాటం శరీర పోరాటం కాదు ప్రియులారా. ये जो युद्ध है शारीरिक युद्ध नहीं है। యాకోబు రాత్రంతా కుస్తీ పడుతూ ఉండటం సాధ్యమా? याकूब रात भर मल्लयुद्ध करता रहे, क्या ये सहज है? అది కాదు. नहीं। ఇక్కడ ఆత్మీయంగా మనం గమనించాలి. यहाँ पे आत्मिक रूप से हमें सोचना ఇది चाहिए। అక్షరం. ये अक्षर है, పరిశుద్ధాత్ముడు అక్షరాన్ని రాయించాడు. पवित्र आत्मा ने अक्षर लिखवाया। నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, मैं हमेशा कहती हूँ, అక్షరం వింటే మనం చంపేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. अक्षर जो अगर सुनेंगे तो हमें मार डालेगा। కేవలం ఈనాడు క్రైస్తవుడు అక్షరమే వింటున్నాడు, आजकल क्रिश्चियन अक्षर ही सुन रहा है, అక్షరమే వింటున్నాడు, अक्षर ही सुन रहा టైం है, పాస్ చేస్తున్నాడు. टाइम पास कर रहा है। ఆత్మ చెప్పే సమయం లేదు, ఇదే సమయం లేదు, మనకి आत्मिक बातें बताने का समय नहीं, सुनने का समय नहीं, సమయం లేదు. समय नहीं। అందుకే చూడండి, इसलिए देखिए, పాలు తీసుకొని दूध लेकर ఏం చేస్తారు? क्या करते हैं? వేడి చేస్తారు. गर्म करते हैं। వేడి చేసినాక ఏం చేస్తారు? गर्म करने के बाद क्या करते हैं? తోడేస్తారు. उसको जमा देते हैं। दही తోడేసినాక ఏం చేస్తారు? जमाने के बाद क्या करते हैं? అట్లా అమ్మోళ్ళు మన చిన్నతనం అట్ట लस्सी बनाने के लिए ऐसे करते हैं। అట్లా చేస్తారు. అందులో నుంచి ఏమొచ్చుద్ది? उसके अंदर से क्या आता है? మక్కన వచ్చుద్ది, मलाई आती है, మక్కన వచ్చుద్ది, मलाई आती है, లస్సీ వచ్చుద్ది. लस्सी आती ఇంత है। కష్టపడ్డ తర్వాతే వచ్చుద్ది. इतना सब कुछ मेहनत करने के बाद ही आता है। ఈనాడు నా బాధ ఏం తెలుసా, आजकल मेरा दुख क्या है? సంఘాల్లో కేవలం అక్షర జ్ఞానం పడుతుంది. कलीसियाओं में सिर्फ अक्षर ज्ञान ही सुनाई दे ఇక रहा है। ఆత్మీయ లోతులో పోవటానికి మనిషి దగ్గర సమయం లేదు, కాపర్ దగ్గర సమయం లేదు. आत्मिक गहराई में जाने के लिए इंसान के पास समय नहीं, पासवान के पास समय ఇక नहीं। టైం 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 అంటూ ఉంటాడు. टाइम टाइम बोलते रहते हैं, టైం టైం అంటాడు. टाइम टाइम। అంటే అక్షర జ్ఞానం వినటానికే మనిషి ఆతృత పడుతున్నాడు, కానీ అందులో ఆత్మీయ రసాన్ని అంటే ఆ మక్కను తినటానికి మనిషికి ఆ ఉద్దేశం లేదు. सिर्फ अक्षर ज्ञान सुनने की इच्छा रख रहा है, लेकिन उस मक्खन मलाई को खाने की इच्छा ही नहीं है। కేవలం పాలే తాగుతున్నాడు, सिर्फ दूध ही पी रहा है, పచ్చి పాలు గాని ఏడి పాలు గాని, गर्म दूध ही पी रहा है, కానీ అందులో ఉన్న మక్కను लेकिन उसके अंदर का मक्खन అది తినలేకపోతున్నాడు. वो नहीं खा पा रहा। అందుకే అన్నాడు इसलिए कहता है 26లో కీర్తన కింద అనుకుంటాను, वचन संहिता 26 సంగముల में, యొక్క దుష్ట సంగమ నాకు అసహ్యం అన్నాడు. दुष्टों की संगति से मैं घृणा करता हूँ। 26లో కీర్తన 20 ఉంటాను అక్కడ ఆ మాట वचन అంటాడు. संहिता 26 में लिखा है। 26:4 అంటాడు, 24:5 26:5 వచ్చిన అంటాడు, 26 से 5 वचन में कहता है, దుష్టుల సంగము నాకు అసహ్యమని కీర్తనకారుడు పాటలు పాడాడు. कुकर्मियों की संगति से घृणा करता हूँ करके भजनकार ने गीत गाया। ఎందుకని? क्यों? అక్కడ మక్కన లేదు, वहां पे मक्खन नहीं है, మక్కన లేదు ప్రియుల. नहीं है मक्खन। కాబట్టి इसलिए ఇక్కడ మనం మక్కన తీసుకుందాం. यहाँ पे हम मक्खन लेंगे। ఇది అక్షర జ్ఞానం. ये अक्षर ज्ञान है। పోరాడాడు రాత్రంతా. उसने रात भर मुकाबला किया। ఎవరితో పోరాడాడు? किससे मुकाबला किया? దేవుని దూత, परमेश्वर का दूत, కుమారుడు, पुत्र యేసు ప్రభు. यीशु मसीह। యాకోబుకి భయం వచ్చేసి ముకాబలా వచ్చేసింది. याकूब के अंदर डर आया और उसने मुकाबला किया, పోరాడుతున్నాడు. मुकाबला किया। కొన్నిసార్లు మనం ఇదివరకు సినిమా చూసేవాళ్ళం. पहले हम पिक्चर देखते थे, సినిమా చూసేప్పుడు पिक्चर देखते समय డైరెక్టర్ डायरेक्टर అతను ఏది ఆలోచించుకున్నాడో అది అతనిలోకి అట్లా వచ్చేసింది అనమాట.
जो उसने सोचा है वो उसके अंदर आ जाता है, అతనిలోకి వచ్చేసింది. उसके अंदर आ जाता ఇక है, దాంతో పోరాటం జరుగుద్ది. उससे उसके साथ उसका मुकाबला होता रहता है, పోరాటం జరుగుతా ఉంది. मुकाबला होता అది रहता మనకు है, చూపిస్తాడు. वो हमें दिखाता है, అంటే ఈ పోరాటం జరుగుతుందని. मतलब ऐसा मुकाबला हो रहा है. కొన్నిసార్లు कई बार బాగా బాధలో ఉన్నప్పుడు, जब बहुत दुख में होते हैं, మంచి వేదనలో ఉన్నప్పుడు, बहुत ही परेशानियों में होते हैं, తుఫాన్ వచ్చినట్టు, तूफान आ गया, భూకంపం వచ్చినట్టు, भूकंप आ गया, పెద్ద పేలుళ్ళు జరిగినట్టు, बड़े बड़े बहुत ही ब्लास्ट हो गए, అంటే అతను ఇలాంటిది అనుభవిస్తున్నాడు అని చెప్పి డైరెక్ట్ చూపిస్తాడు అన్నమాట. इस तरह का ये व्यक्ति सोच रहा है, अनुभव कर रहा है करके అంటే डायरेक्टर दिखाता है. ప్రేక్షకులకు తెలియాలి. मतलब लोगों को पता होना అంటే चाहिए, అతను ఎలా ఉన్నాడు, मतलब वो इंसान कैसा అతని है, స్థితి ఎలా ఉంది, उसकी हालत कैसी అది है, ప్రేక్షకులకు తెలియాలంటే वो ऑडियंस को पता चलना है तो దాని సింబాలిజం గా చూపిస్తాడు. उसको दिखाता है, దాని సింబాలిజం అంటాం. उसको सिंबोलिज्म बोलते हैं. ఎంత తుఫాన్ లాగుందో, कितना तूफान है ఎంత उसके బాంబు जीवन में, పేలుతుందో, कितने पटाखे फूट కొండలు रहे हैं, పగిలిపోతున్నాయి, पहाड़ फूट रहे బండలు हैं, పగిలిపోతున్నాయి. पत्थर फूट रहे ఒక हैं. వ్యక్తి వచ్చి అంటాడు, एक व्यक्ति आके ఏం कहता है, చేస్తున్నావురా నువ్వు, तुम क्या कर ఎలా रहे हो, ఉండవురా నువ్వు कैसे हो तुम, అని మాట్లాడినట్టుగా చూపిస్తాడు ప్రేక్షకులకి. लोगों को दिखाता है आपस में ऐसे बातें चल रही. ఇక్కడ యాకోబు यहाँ पे याकूब ఏం పోరాడుతున్నాడు, क्या मुकाबला कर रहा है, అయ్యో వెళ్ళాల్సింది ఎక్కడికి, అసలు किधर जाना था उसे, దేవుని ఇంటికి వెళ్ళాలి, परमेश्वर के घर. నేను ఎక్కడికి వచ్చాను, मैं किधर आया, అసలు ముందు నేనేంటి, पहले मैं क्या था, నేనేం దేవుని దగ్గర వాగ్దానం చేశాను, मैंने क्या प्रभु से वादा किया था, నేను వెళ్ళి అక్కడ దేవుని ఇంటికి వెళ్ళాల్సింది, मुझे परमेश्वर के घर जाना था. నేనే ఇక్కడ ఇల్లు సుఖంగా ఇల్లు కట్టుకొని, मैंने तो यहाँ अच्छे से अपने लिए घर ఇదిగో बना నాకు लिया. చక్కగా ఊరంతా సంచారం చేస్తుంది, देखो मेरे बच्चे पूरे गांव में घूमते फिरते हैं, నేను మంచిగా సంపాదించుకుంటున్నాను, मैं अच्छे से कमा रहा కానీ हूँ, దేవుడు నాకున్నాడు. लेकिन परमेश्वर मेरे ఇది साथ ఆదాం है, స్వభావం పోలా, क्योंकि आदम का स्वभाव नहीं है. యాకోబుకి ఇన్ని సంవత్సరాలైనా ఆదాం స్వభావం పోలా, याकूब के इतने साल हो गए आए हुए, लेकिन फिर भी उसके अंदर आदम का स्वभाव नहीं गया. కానీ ఇక్కడ लेकिन यहाँ पर జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, ध्यान दीजिए, ఇక్కడ చూస్తే यहाँ पे देखें ఎలాగైనా ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యాకోబు యొక్క మనసులోను ఆయన సంకల్పంలోను మార్పు రావాలనేదే ఆయన ఉద్దేశం. परमेश्वर का उद्देश्य है याकूब के संकल्प में, सोच में बदलावट आना चाहिए. కానీ 25 అంటాడు, लेकिन 25 में कहता है గెలవలేకపోయాడు అంటాడు. वो जीत नहीं पाया. దేవుడి దగ్గర మనం చూడండి అక్కడ చదవండి 25. తాను అతని एक बार గెలవకుండా आप చూచి पढ़िए, తొడగూటి మీద అతన్ని కొట్టెను. ఎవరు గెలవలేట్లు అంటాడు ఇక్కడ, यहाँ कौन नहीं जीत पाया, దేవుడు గెలవలేదు. దేవుడు. परमेश्वर नहीं దేవుడు जीता. గెలవకుంటాడండి परमेश्वर क्या जीतेगा नहीं, మానవుడితోటి, इंसान से, తుచ్చమైన మానవుడితోటి कुछ इंसान के साथ. అంటే అయిపోతాడు మానవుడు. अगर परमेश्वर फूकेगा तो इंसान उड़ जाएगा. భక్తులు ఏం రాశారు, भक्तों ने क्या लिखा, గడ్డి పువ్వులు లాంటి వాళ్ళు మనం, घास के फूल के समान గడ్డి है, లాంటి వంట, घास के समान है, బుల్బుల్ లాంటి వాళ్ళం, पानी के बुलबुले के समान. వర్షం వచ్చినప్పుడు నీటి బుడగ. బుడగలు. जब बारिश आती है पानी के అలాంటి बुलबुले, మనిషి ముందు దేవుడు ఓడిపోతాడా? क्या ऐसे इंसान के सामने परमेश्वर हार जाएगा? నేను ఉదయం అంతా ఆలోచిస్తున్నా, ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఆలోచిస్తూనే ఉంటాను, मैं सुबह से अभी तक सोचता ही रहा, అరే ఎట్లా. చూడండి कैसे हो सकता. యెషయా ఆ పుస్తకము 37, 36 చదవండి. यशायाह की पुस्तक 37-36 एक बार देखेंगे. చూడండి, దేవదూత ఒక మనిషిని గెలవకపోవటం అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. स्वर्गदूत इंसान से जीत नहीं पाया, इस विषय में हम एक बार 37, 36. 37-36. ఆ, तब यहोवा के दूत ने निकलकर अशूरियों की छावनी में 1,85,000 पुरुषों को मारा, ఆ, और भोर को जब लोग उठे तब क्या देखा कि शव ही शव पड़े हैं. ఆ, అర్థమైందా? చూడండి తెలుగులో, అంతట యెహోవా దూత బయలుదేరి ఆ, అష్షూరు వారి దండుపేటలో యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో అష్షూరు వారి దండుపేటలో 1,85,000 మందిని, ఎంతమందిని, 1,85,000 మంది 1,85,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా అందరూ మృత కళేబరములుగా ఉండేది. అందరూ మృత కళేబరములుగా అయిపోయారంట. చూసారా? देखा అలాంటి యెహోవా దూత ఒక మనిషి యాకోబు ముందు ఓడిపోతాడా? क्या ऐसा यहोवा दूत एक इंसान याकूब के सामने हार जाएगा? కానీ ప్రియులారా, लेकिन प्रिय, అక్కడ జరుగుతున్న ఆత్మ పోరాటం, यहाँ पे जो आत्मिक मुकाबला हो रहा है, పోరాటం జరుగుతుంది. मुकाबला हो रहा है. ఇప్పుడు దేవుని కుమారుడు వచ్చాడు, अभी परमेश्वर का पुत्र आ गया, కలిశాడు. मिला, అయితే लेकिन యాకోబు మనోసంకల్పాన్ని, అంతరంగ స్వభావాన్ని జయించటము దేవునికి కష్టతరమైంది. అది అక్కడ మాటకు అర్థం. याकूब के अंदरूनी स्वभाव और मन के बदलावट के द्वारा से जीतना बहुत ही मुश्किल हो అది गया. అందుకు అక్కడ వాడాడు. ये बात इसलिए इस्तेमाल किया गया है. మనం చూడండి, कई लोग देखिए, దైవదాసుడు ఎంతో పోరాడతాడు అసలు మంచిగా మార్చాలని.
प्रभु का दास एक इंसान को बदलने के लिए, अच्छा बनाने దేవుని के యొక్క लिए बहुत ही ఆత్మ मुकाबला करता है। దేవుని యొక్క ఆత్మ దైవదాసుల్లో ఉండి ఆహారం తినపోయినా నిద్రాహారాలు లేకపోయినా వాళ్ళ గురించి ప్రయాసపడి ఎట్లన్నా దేవుళ్ళలోకి రావాలని చూస్తూ ఉంటాడు. प्रभु का आत्मा प्रभु के दास के अंदर रहकर भूख और प्यास नींद सबको छोड़कर उनके लिए मुकाबला करता है प्रभु में लेके। కానీ దేవుని దాసుని యొక్క అదేంటారు ప్రయాస వ్యర్థమైపోయినప్పుడు నేను ఓడిపోయానంటారు. जब प्रभु के दास का जो काम असफल हो जाता है, कहते हैं मैं हार गया। అంటే నేను ఓడిపోయినట్టు నేను పాపం చేస్తున్నాను కాదు. मैं हार गया मतलब ये नहीं कि मैंने पाप किया। అరే రే 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 సైతానే గెలిచింది ఆడల్లో, నేను ఇచ్చిన ప్రయాస అంతా ఓడిపోయాను. अरे उनके अंदर शैतान ने ही जीत पाया, मैंने जो मेहनत किया था वो सब हार गया। అందుకే అంటాడు, इसलिए कहता है మీ పైన నాయకుల్ని మీరు సంతోష పెట్టండి, अपने ऊपर के स्वामियों को तुम आनंद करो మీకోసం ప్రయాస పడుతున్నారు. जो आपके लिए मेहनत करते हैं। ఇప్పుడు अब ఎట్లన్నా గాని ఈ యాకోబును మళ్ళా బేతేలుకు తీసుకెళ్ళాలి, మళ్ళా తనలో ఉన్న స్వభావాన్ని మార్చాలని తన యొక్క మనోసంకల్పాన్ని తన అంతరంగ స్వభావాన్ని జయించడానికి చూస్తున్నాడు, కానీ అది వల్లగాట్లా. किसी न किसी तरह याकूब को बेतेल लेके जाना है, लेकिन उसके मन की बदलावट और उसका मन का संकल्प जो था उसके सामने वो जीत नहीं पाया। కాబట్టి పెనుగులాడలేకపోయాడు అంటే मतलब जीत नहीं पाया అంటే అర్థం ఏంటి? मतलब क्या है? ఇటు యాకోబు ఇటు దేవుడు, एक तरफ याकूब एक तरफ परमेश्वर, మధ్యలో పాపం ఉంది. बीच में पाप है। ఈ పాపం అందుకంటాడు ఆత్మ శరీరానికి, శరీర ఆత్మకి ఎప్పుడేం జరుగుతుంట? आत्मा शरीर और शरीर आत्मा ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. वो दोनों एक दूसरे के ఇది विरोध में है। ఆధ్యాత్మిక పోరాటం. ये एक आत्मिक मुकाबला है। ఆదాము దగ్గర నుంచి మనిషి, आदम से लेकर इंसान तक ఆధ్యాత్మిక మహాసంగ్రామం జరుగుతుంది ప్రియులారా. आत्मिक महासंग्राम हो रहा है। ఎవరు గెలుస్తున్నారు? कौन जीत रहा है? ఎవరు గెలుస్తున్నారు? कौन जीत रहा है? జాగ్రత్తగా ఉండాలి పిల్లల, మనం ध्यान से रहना चाहिए हमें। జాగ్రత్తగా ఉండాలి. మనం ध्यान से रहना ఎవరిని चाहिए। గెలిపిస్తున్నాం? किसको हम जिताते ఒక हैं? రోజు ఒక ఇంట్లో 2 కుక్క పిల్లలు ఉన్నాయంట. एक दिन एक घर में 2 कुत्ते के बच्चे थे। తన దోస్తు వచ్చాడు, उसका दोस्त आया, అన్నాడంట उसने कहा ఈ రెండిట్లో ఏది బలంగా పోరాడుద్ది, ఏది గెలుస్తుంది అన్నాడంట. इन दोनों में से बहुत ही ताकतवर कौन है, कौन सा जीतता है? నేను దేనికి ఎక్కువ ఆహారం పెట్టి దేనికి ఎక్కువ కొట్టెలు పెడితే అదే గెలుస్తుంది, అదే బలమైపోయింది అన్నాడు. उसने कहा मैं जिसको अच्छा भोजन खिलाऊंगा, अच्छा प्रोटीन खिलाऊंगा, वही ताकतवर है, वही जीतेगा। మనం ఎవరికి ప్రోటీన్లు ఇస్తున్నాం? हम किसको प्रोटीन देते हैं? ఎవరికి బలం ఇస్తున్నాం? किसको ताकत देते हैं? ఎవరి చేతుల్లో మనం ఉండిపోతున్నాం? किसके हाथों में रहते हैं? సాతానా, शैतान के దేవుడా? या परमेश्वर के మధ్యన या बीच में? పాపం. पाप। పాపం అంటే ఆకారం దాల్చిన మనిషి, पाप मतलब एक आकार पाया हुआ इंसान, దేవుని ఆత్మ, परमेश्वर की आत्मा, దుష్టాత్మ, दुष्ट आत्मा, మధ్యలో పాపం. बीच में पाप। మనిషి इंसान ఎటువైపు వెళ్ళాలి? किस तरफ जाना है? ఎటువైపు నువ్వు నీ యొక్క చేతులు, నీ హస్తగతాల్లోకి దేన్ని తీసుకోబోతున్నావు? अपने हाथों में आप किसको लेने वाले हो? ఆదాం ఏం చేశాడు? आदम ने क्या किया? దేవుని యొక్క వాక్కు, परमेश्वर का वचन సైతాను మాటలు और शैतान की बात మధ్యవర్తి అయిపోయాడు. बीच में आ गया, అమ్ముకున్నాడు, अपने आप को उसने बेच అమ్ముడు डाला, పోయాడు, बिक गया, లొంగిపోయాడు, झुक गया, పతనం అయిపోయాడు, पतन हो गया, उसका తనకు తానే పతనం అయిపోయాడు. अपने आप उसने खुद का पतन कर దేవుడి दिया। దోషం లేదు. उसमें प्रभु का कोई दोष नहीं। ఈనాడు కూడా आजकल भी క్రైస్తవులకు ఒక బాధ్యత ఉంది, क्रिश्चियन की एक जिम्मेदारी ఒక है, బాధ్యత ఉంది. एक जिम्मेदारी है। సంఘం అనే ఏదేను వనం, कलीसिया जो अदन की वाटिका है, ఏదేను వనం अदन की वाटिका అది है, ఏంటి? वो क्या है? ఏంటి? वो क्या है? వాక్కు, वचन, వాక్కు वचन, బాధ్యత. जिम्मेदारी। అందుకే इसलिए మా సంజానన్నాను, मैंने समझा से कहा, సంజా समझा నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, तुम नौकरी कर रही हो, నువ్వు దశమాకి ఇస్తున్నావా या అడిగాను. तुम दशमांश दे रही हो करके पूछा। నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, तुम नौकरी क्यों कर रहे हो? దేవుడు ఇచ్చాడు నీకు, परमेश्वर ने दिया है। ఇస్తున్నావా అని అడిగాడు. दशमांश दे रही हो करके पूछा। ఎందుకో తెలుసా? क्यों पता है? కీర్తనకారుడు రాశాడు, కానుకలు వీలు కలిగిస్తాయి అంట. भजन संहिता में लिखा है मार्ग अगर- खोलती है, కానుకలు వీలు కలిగిస్తాయి. 18 ఉంటాం. भेंट जो है वो मार्ग खोलती है, అది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుదంట. वो बड़े बड़े लोगों के सामने बिठाते हैं। చిన్న ఉద్యోగంలో మనం వఫాదారుగా ఉంటే మనకు పెద్ద పెద్ద ఉద్యోగాలు, అధికారుల మధ్య మన పిల్లలు కూర్చుంటారంట. छोटी छोटी नौकरी में वफादार रहेंगे तो हमें बड़े बड़े लोगों के सामने बिठाए जाएंगे। పెద్దవాళ్ళు అది ఫాలో అవుతుంటే పిల్లలు కూడా మనకు ఫాలో అవుతారు. बड़े लोग उसका अनुकरण करेंगे तो बच्चे भी उसका अनुकरण करेंगे। కానీ మన పెద్దవాడు అయినటువంటి మన పితరుడు ఆదాము తప్పిపోయాడు, కానీ మనం కూడా తప్పిపోయాం. हमारा जो बड़ा है पूर्वज आदम, वो भटक गए, इसलिए हम भी भटक गए, తప్పిపోయాం. हम भी भटक ఆ गए। ఏదైనా మన నుంచి బయట నెట్టేశాడు. उस अदन की वाटिका से उसने बाहर నీ निकाला। బాధ్యత నువ్వు విస్మరించావు. आप अपनी जिम्मेदारी को भूल गए। నీకేం చెప్పాను నేను? मैंने आपको क्या बताया? పని చేయమన్నాను, काम करने को कहा। చేతిపరచమన్నాను. मैंने तुम्हें यहाँ पे इसकी रक्षा करने को నీకేం कहा। చెప్పాను నేను? मैंने तुम्हें क्या ఈ कहा? తోటలో మంచిగా చక్కగా కాపాడమన్నాను. इस वाटिका की अच्छी रखवाली करो, కానీ నువ్వేం చేసావు? लेकिन तुमने क्या किया? దేనికి లొంగిపోయావు? तुम किसके सामने झुक गए? నీ బాధ్యత వదిలిపెట్టేస్తుంది. तुमने अपनी जिम्मेदारी को छोड़ दिया। వెళ్ళిపో అన్నాడు. जाओ करके వెళ్ళిపో कहा। అన్నాడు. जाओ। మనకు సంఘం అనే ఒక ఏదైనా మనం పిల్లలు, कलीसिया हमारे लिए एक अदन की वाटिका है। అది ఆదాముకి ఇస్తే దేవుడు आदम को दिया तो परमेश्वर ने ఇది క్రీస్తుకి ఇచ్చాడు. ये मसीह को दिया, క్రీస్తు मसीह। కాబట్టి इसलिए నీతిమంతుల సంతానం అంట వర్ధిల్తారంట. धर्मी लोगों की संतान जो है
फूले फले फलवंत होती रहेगी, వర్ధిల్లుతారట. फलवंत होती అందుకే रहेगी। యేసయ్య నీతిమంతుడు, इसलिए यीशु मसीह धर्मी है, యేసయ్య నీతిమంతుడు. यीशु मसीह धर्मी है। యాకోబుని याकूब को రాత్రి అంతా శోధించాడు. रात भर उसने ताड़ना दी, ఆ ఆత్మ అతన్ని తాకింది, वो आत्मा ने उसे छुआ, छुआ। చివరికి ఏమన్నాడు తెలుసా? आखिरी में क्या कहा? మీరు చూస్తే अगर आप देखें तो 35:10 వచనం, ఆది కాండం 35:10, उत्पत्ति 35:10, ఆది కాండం 35:10. उत्पत्ति 35:10। అక్కడ ఏమన్నా దేవుడు అతనితో నీ పేరేమని, నీ పేరేని అడిగాడు. ఇక మీదట యాకోబు అనెను. ఆ యాకోబు అన్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు, ఇక మీద నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి నీ పేరు ఇజ్రాయేలు. అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. ఎందుకు తెలుసా? परमेश्वर ने उससे कहा अब तक तेरा नाम याकूब रहा है, पर आगे को तेरा नाम याकूब ना रहेगा, तू इजराइल कहलाएगा। ఆఖరిలో దేవుడు గెలిచాడు, యాకోబు గెలిచాడు. आखिरी में परमेश्वर भी जीता, याकूब भी जीता। ఎట్లా? कैसे? యాకోబు గుర్తించాడు నా దగ్గరికి వచ్చింది ఎవరో అని. याकूब ने पहचान लिया मेरे पास कौन आया है। దేవుడు అనుకున్నాడు నన్ను గుర్తించాడు అని, परमेश्वर ने भी जान लिया कि इसने मुझे पहचान నన్ను लिया। ఆశీర్వదించాను. उसने कहा मुझे आशीष दो। ఆఖరిలో ఏమన్నాడు? आखिरी में क्या कहा? నన్ను ఆశీర్వదించాను. मुझे आशीष दो। ఆశీర్వదించాడు. परमेश्वर ने आशीष दी। ఏమన్నాడు? क्या कहा? ఇప్పుడు నీ పేరు చెప్పు అన్నాడు. अब तुम्हारा नाम बताओ। యాకోబు. याकूब ने, యాకోబు కాదు, याकूब नहीं, మోసగాడు కాదు, तुम धोखा देने वाले नहीं ఇక్కడ हो, నువ్వు మారిపోయావు. यहाँ से तुम बदल गए। ఎవరు నువ్వు? तुम कौन हो? జయించిన వాడివి, जय पाए हुए हो, జయించిన వాడివి. जय पाए हुए हो। ఎవరు ఇప్పుడు? कौन हो तुम? క్రైస్తవుడివి, एक क्रिश्चियन हो, జన్మించిన వాడు, తిరిగి జన్మించిన వాడివి. आप फिर से नए सिरे से जन्म पाए हुए हो, నువ్వు ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయేలువి. तुम एक आत्मिक इजराइली हो। అర్థమైపోయిందా? समझ में आया भी? శరీర ఇజ్రాయేలు కాదు, तुम शारीरिक इजराइली नहीं దేవుడు हो, పెట్టిన పేరు ఇజ్రాయేలు. परमेश्वर का रखा हुआ नाम है इजराइल। తర్వాత 32లో ఉంటుంది చూడండి, 32లో కూడా 32:20, 32:20 చదువు, 27 28లో 28 చదవండి. అప్పుడు ఆయన దేవునితోను మనుషులతోను నువ్వు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు. మనం ఇప్పుడు గెలిచేట్టు अभी हम जीत गए हैं, పాపుల మధ్యలోనే ఉన్నాం, हम पापियों के बीच में ही हैं, అధికారుల మధ్యలోనే ఉన్నాం, अधिकारियों के बीच में ही हैं, పాపంలో ఉన్న వాళ్ళందరి మధ్యలోనే పాపం గెలుచుకున్నాం. మనం पापी लोगों के बीच में से रहते हुए ही हमने पाप पर जय पा लिया है। అదే శిలువలో మనకి ఇచ్చిన అధికారం దేవుడు. क्रूस पे हमें यही प्रभु ने अधिकार दिया। కాబట్టి ప్రియులారా, इसलिए ఈ प्रिय, రోజు మనం ఆధ్యాత్మిక ఇజ్రాయేలు, आज के दिन हम एक आत्मिक इजराइल हैं, మనం ఆదాము కాదు. हम आदम नहीं हैं। అందుకే ఏబులో 31 అంటాడు, 31-33లో ఆదాము పాపాన్ని కప్పుకున్నాడు అని. చదవండి, एक बार देखिए ఏబు अय्यूब 31 अय्यूब 31 చదవండి, టైం మనకి లేదు. 31-33 చదవండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని, తర్వాత 30 కింద అంటాడు, రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా పరమునన్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. यदि मैंने आदम के समान अपना अपराध छिपाया तो अपने अधर्म को ढांप लिया हो। 33లోనేమో ఆదాము చేసినట్టు నా దోషము దాచిపెట్టుకొని అన్నాడు. కింద 34 కింద అంటాడు, రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా. అంటే नीचे कहता है छाती में अगर मैंने अपने पाप को छुपाए रखा तो। అర్థం ఏంటి తెలుసా? मतलब क्या है? ప్రియులారా, प्रियो, మనము పోరాడాం. हमने मुकाबला किया, నేనెంతో పోరాడాను. मैंने बहुत मुकाबला किया। ఏంటి పాపం? పోరాడు, నేను యాకోబులాగా పోరాడాను. मैंने भी याकूब की तरह मुकाबला किया। తెలియలేదు నాకు దేవుడు అంటే ఎవరు. मुझे पता नहीं चला परमेश्वर को। చివరికి వాక్యం అనేది నాలో వచ్చి, ఓహో దేవుడు అన్నాడు, आखिरी में वचन मेरे अंदर आया और परमेश्वर है करके पता దేవుడు అనుకున్నాడు, परमेश्वर నన్ను గుర్తించాడు, इसने मुझे पहचान लिया, నన్ను గుర్తించాడు. इसने मुझे पहचान लिया। ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. हालेलुया। మనమే దేవుని గెలిపించాలి, हम ही परमेश्वर को जिताना మనం चाहिए, దేవుని గెలిపించాలి. हम ही जिताने चाहिए, మనం పతనం అయిపోకూడదు. हमारा पतन नहीं होना चाहिए। ఆదాములో లేం, మనం हम आदम में नहीं है, యేసు క్రీస్తులో ఉన్నాం. यीशु मसीह में है। యేసు క్రీస్తులో यीशु ఉన్నాం. मसीह में రండి है। ప్రార్థిద్దాం. आइए प्रार्थना రండి करें, ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें, రెండు చిన్న ప్రార్థన, आइए छोटी सी చిన్న प्रार्थना, ప్రార్థన. छोटी सी ఈరోజు సమయం प्रार्थना। లేదు आज के दिन समय नहीं है, కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटी सी प्रार्थना करें। సర్వశక్తిమంతుడు, సర్వకృపానిధి, సర్వమని దేవా, మీ పాదాలకు వేలాది వందనాలు నాయన. सर्वशक्तिमान कृपालु दयालु प्रभु, आपके चरणों को लाखों लाखों धन्यवाद करते ఈ రోజు हैं। మానవుని యొక్క బాధ్యతను గురించి చెప్పారు. आज के दिन इंसान की जिम्मेदारी के बारे में बताया। మొదటి ఆదాము पहला आदम, తన బాధ్యతను మర్చిపోయి उसने अपनी जिम्मेदारी को भूल लिया, పరమ ఉన్న దేవునికి వేషధారి అయిపోయాడు. स्वर्ग में रहने वाले एक परमेश्वर के सामने एक कुकर्मी हो गया, తనకు తానే ప్రభు పతనం అయిపోయాడు. खुद उसने अपना पतन कर दिया, ఇచ్చిన బాధ్యతను వదిలిపెట్టేసి दी गई जिम्मेदारी को उसने छोड़ दिया। ఈ మానవాళి అంతా పాపంలో పడిపోయింది. सब इंसान पाप में गिर गए। ఇప్పుడు అయ్యా యేసయ్యను పంపించి, యెహోవా దూతను పంపించి ఒక పోరాటాన్ని మాకు ఇచ్చావు. यीशु मसीह को भेजकर, यहोवा दूत को भेजकर एक मुकाबला आपने हमें दिया। యాకోబుగా ఉన్న మేము మమ్మల్ని ఆధ్యాత్మిక ఇజ్రాయేలుగా చేసావు. हम याकूब हैं, हमें एक आत्मिक इजराइल बनाया। ఈ రోజు నుంచి నువ్వు ఒక క్రైస్తవుడివి, గెలిచిన వాడివని
నిరూపించావు ప్రభు. आज से क्रिश्चियन हैं, जीत पाए हुए हैं करके प्रभु आपने साबित कर మాకు दिया है। ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ఏదైనా మనలో మేము పని చేయాలి. आपने हमें जो आत्मिक अदन की वाटिका दी है उसमें हमें काम करना है। అదే ప్రభు క్రైస్తవ్యం, यही है क्रिश्चियन, అదే అనుభవం, यही अनुभव, అదే పరిశుద్ధత, यही पवित्रता, అదే ఎదుగుదల. यही बढ़ोतरी है। ఆ యొక్క స్వభావంలో మేము మార్పు చెందాలి. ऐसा स्वभाव हमारे अंदर होना चाहिए, बदलावट आनी चाहिए। యాకోబు తప్పిపోయాడు, याकूब भटक गया, దేవుని ఇంటికి వెళ్ళాలి. परमेश्वर के घर हमें जाना తను है। చక్కగా వెళ్ళి అన్ని జనుల మధ్యలో ఒక ఇల్లు వేసుకు కూర్చున్నాడు. वो अच्छे से गया, जनजातियों के बीच में उसने तंबू डाल के, భయంకర శోధనలు వచ్చేసినాయి, भयानक परेशानियां, భయంకర శోధనలు వచ్చేసినాయి. भयानक परेशानियां। అదే దేవుని ఇంటికి వెళ్తే वही परमेश्वर के घर जाता, సహవాసం. संगति, సహవాసం అంటే ప్రియులారా संगति मतलब प्रिय, వాక్కు విని ఎదగటం, वचन सुनकर आगे बढ़ना, జీవితాలను మార్చుకోవటం, जीवन को बदल, క్రీస్తులాగా సిద్ధపడటం, मसीह की तरह, క్రీస్తు యొక్క అవయవాలుగా మనం ఉంటాము, मसीह के अंगों की క్రీస్తు तरह हमें, బాడీగా మనం ఉంటాము. मसीह के शरीर की तरह అది हमें रहना। సంఘము. वो कलीसिया రోజు है। రోజుకు జ్ఞానంతో మనం బయటకు వస్తున్నాం, रोज रोज ज्ञान के साथ हम बाहर आते हैं, జ్ఞానంతో ఉంటున్నాం, ज्ञान के साथ रहते మన हैं, బాధ్యత మనం తెలుసుకుంటున్నాం. अपनी जिम्मेदारी को हम जान रहे हैं। వందనాలు ప్రభువా. धन्यवाद प्रभु। ఈ రోజు ఇచ్చిన కొద్ది వాక్యం आज के दिन जो दिया थोड़ा सा वचन, యేసు ప్రభు నామములో దేవుడు దీవించును గాక. यीशु मसीह के नाम से प्रभु आशीष पाए। आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. हालेलुया, हालेलुया। हालेलुया.